అత్త పులుసులు ఎవరి దగ్గర తీసుకోలేరా? నా అమ్మ దగ్గర కానీ, నా అన్నదమ్ముల దగ్గర కానీ, నేను పెట్టుకున్నోడి దగ్గర కానీ నేను తీసుకోలేదురా. ఒరే లంచ్కి పుట్టిన నా బట్ట, నేను మాలి ఎలా చూసినావురా నువ్వు? ఇప్పుడు నాకేం జబ్బు ఉండదు నీకు తెలుసురా? నా బట్ట ఏం జబ్బు ఉండదు నాకు తెలిసిన. నాలుగు ఇట్టున్నా కానీ నేను చిట్టికి దిగలేరా లంచ్కి పుట్టిన నా బట్ట. చూడు ఇట్టున్నా కానీ ఈ పక్క ఆపరేషన్ చేసుకుంటా నేను అట్నే పని చేస్తున్నారా నా బట్ట. నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? ఒరే కొజ్జా నా బట్ట, నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? నాకు జరగలేదని చెప్పురా. నీ పిల్ల నా మెండ కూడా దిగడ పండయ్యి నేను 200 దినాలు ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను నేను. మా మధ్య ఉండడు, నా అన్నదమ్ముళ్ళు ఉంటారు. నేను ఇప్పుడే ఇస్తాను. 300కి ఇస్తాను నేను. ఎట్ట ఈ నెల దిగల పనికి ఇంటికన్నా ఉండా నేను. ఇవన్నీ కోటలు నెలలో ఉండా. 300కి ఇస్తా. ఏమే నీ పిల్లని ఒకసారి పంపి ఎట్ట తెంగతారు, కడ్డీ దొప్పినట్టు దొప్పుతారు. ఏమే మా 2 అన్నదమ్ముళ్ళు ఉండారు, చిన్నాయన పెద్దనాయన పెట్టలు ఉండారు. ఏమే నువ్వు ఏడుండవు నాకు చెప్పు, నేను పంపిస్తాను. ఈ గంటలో గాల్లో పంపిస్తాను. ఎవరికి వచ్చా నా బట్ట. మాలి అంటున్నావు, మాలి ఏ పక్కుండదురా నాకు తెలదురా. చిట్టి ఏ పక్కుండదురా నాకు తెలదురా. ఎప్పుడన్నా పోతే నేను పెట్టుకున్నాడు కూడా పోతాను కానీ వస్తాను. నా ఇంట్లో తెలుసు, నా ఇదిలో తెలుసు, నా ఇక్కడోళ్ళకి తెలుసు, పక్కండోళ్ళకి తెలుసు. ఊరికి మనిషి రాలేదని నేను దిగలేదు. మాలియాలో తీసుకున్నారా? ఎవరిని చూసి ఎవరితో మాట్లాడుతున్నారు? లంచి పుట్టిన నా బట్ట నీ పెండానికి పంపిరా, నొల్లకు తిరిగి తింటారా? ఏమనుకుని నేను కష్టపడేవాళ్ళము, నేను కష్టపడతాము. మగోడు మాది కష్టపడతాం. నేను పెట్టుకున్నోడ్రా కానీ కడ్డీలు పని చేసి మగోడు మాది కష్టపడతారు. మా మరుదులు ఉంటారు, వాళ్ళు కానీ మగవాళ్ళు మధ్య కష్టపడతారా? ఒరే లంచి పుట్టిన నా బట్ట, మేము ఆడుకుంటా పాడుకుంటా పని చేస్తాము. మేము ఒక దెంగి సంపాదించాలని మాకు ఆశ లేదు. కష్టపడిన డబ్బులే మాకు దక్కోళ్ళు. నువ్వు ఎట్ట చెప్తాను నీ నా దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేసి. ఒరే కొజ్జా నా బట్ట, నీ పెన్నాన్ని పంపి నా మెండగొడ దగ్గరికి నేను 200 డబ్బులు ఇస్తాను. నీ అడ్రస్ చెప్పు, పంపిస్తాను. ఈ గంటలో కావాలన్నా నా నెంబర్ని, నా డబ్బులు ఇచ్చింటా నా నెంబర్ నీ దగ్గర ఉండదురా. లంచి పుట్టిన నా బట్ట ఉండదా? నా నెంబరు నా వాళ్ళకి తప్ప నుంచి ఏరో వాళ్ళకి ఏంటా నేను దీంట్లో ఇద్దరికి ఒక అక్కకి టిక్టాక్లో ఒక అక్కకి ఇస్తున్నాను అంతేగాని ఇంకెవ్వరికి లేదురా లంచి పుట్టిన నా బట్ట. ఏమే కావాలంటే నా వాళ్ళకి ఇస్తాను, నా వాళ్ళు లైన్ ఇచ్చి మాట్లాడతారు. ఏమే నువ్వు ఎట్ట కనపడుతున్నా నేనా? ఎట్టగా కనపడుతున్నట్లు లంచి పుట్టిన పేరు నా పని. నువ్వా అంతకి చెప్తున్నావా? అమ్ములో అని చెప్తున్నావా? నా అసలు పేరు నీకు తెలుసురా నా బట్ట? నా అసలు పేరు నీకు తెలుసా? చెప్పురా, నా పేరు సొంత పేరు నీకు తెలుసురా? అంత డబ్బులు ఇచ్చేసినావా నమ్మే? వేరే లంచి పుట్టిన నా బట్ట. నేను ఇంతవరకు మాలి పక్కన్నది పక్కన అంగిటికి పోయిందని కదరా. నేను ఇన్నేళ్ళు అవుతాను నేను అంగిడికి పోలేదురా. లంచి పుట్టిన నా బట్ట. నేను ఒకనే పెట్టుకున్నా, వాళ్ళ ఊరికి తెలుసు, నా ఇంటికి తెలుసు, నా ఎండోళ్ళు నా బంధువులకి తెలుసు, కైతాన్లు ప్రతి ఒక్కరికి తెలుసు నేను పెట్టుకోండేది. వరే లంచికి పుట్టిన నా బట్ట. వేగపడి వచ్చిండేది చెప్పుంటా కదరా. నీ నోట్లో నా సాడు, నీ కొలం నాకు చేతిలోకి వస్తుంది. నీ బట్ట పిసికి ఎండలో వేసి ఉంటాను నేను తెలుసా? ఎట్నే పిసికట్నే పిసిరాడ బాధ తింటాను తెలిసినా. ఏమో అనుకోండవు, ఏమో నా అస్సలు పేరు నీకు తెలిసిన. కానీ ఇంత డబ్బులు ఇచ్చినా అంటున్నావు కదా, నా అస్సలు పేరు నీకు తెలిసిన. ఒరే లంచికి పుట్టిన బట్ట. మా వాండ్రమ్మరా కానీ మా వాండ్రమ్మని ఇప్పుడు పంపిస్తాను. నేను ఎంత అప్పుడున్నానని చెప్పినా ఇప్పుడు కడుతుంది గంటలోరా తెలిసినా. వరకు వచ్చా నా బట్ట. కనీసం నేను ఒక మినియత్ పులుసు నేను తీసుకుంటా. లంచి పుట్టిన నా బట్ట నీ పెన్న పటామని తెగిపోనాని, నువ్వు పోయిందా తిరక్కన పోనాని. నీ పెన్నాన్ని పంపిరా, 200 డబ్బులు ఇస్తానా. ఇప్పుడే ఉండదు ఇక్కడ ఉండదురా నా చేత, ఇప్పుడే ఇస్తా. నీ పిల్లని పంపి మా మద్దుండాడు, నా మెండగోళ్ళు లేడులే ఇంటికి పోయినాడు. వాళ్ళ తమ్ముడు బాగానే తింటారు నొరగొచ్చాడుగా. ఏమే కడ్డీలు పని చేస్తారు కదా, కడ్డీలు మోసి బాగా టాంగా ఉంటారు. ఏమే బాగా తెంగుతారు, నొల్లగొచ్చాడుగా తెంగుతారు. నీకు ఎట్ట కావాలని అట్ట చేస్తారు తెలిసినా. గాడిది మాసి కష్టపడతాం రా నేను గాడిది మాసి కష్టపడతాము. ఆ డబ్బులే మాకు దక్కోదు. వారు లంచికి పుట్టిన నా బట్ట. నా పేరు నీకు సొంత పేరు నీకు తెలుసురా? నీకు ఎవరికి తిన నా బట్ట సొంత పేరు నీకు తెలిసినా? నేను టిక్టాక్లరా చేసుకుంటా. నీ ఊరు నెంబర్ పెట్టినా నేను ఎత్తుకోను. ఏమే ఎవరు నెంబర్ ఎత్తినా నేను ఎత్తుకోను తెలిసినా. ఎందుకు తెలిసినా? నేను ఇప్పుడు నీ ఊరికన్నా పెట్టినానా నెంబర్ పెట్టండి, నాకు ఫోన్ చేయండి అని అడుక్కున్నానా? వారు లంచికి పుట్టిన నా బట్ట.
నువ్వు ఎవడురా నువ్వు? నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? ఒరే నా బట్ట, మా వాళ్ళు తక్కువగా పనిచేస్తారా? కడ్డీలు పనిచేస్తారు. అందరూ ఉండర్రా, నాకు నా బంధువులంతా ఉండర్రా. నేను నోళ్ళకి వచ్చేటికి తింటారా? నీ పిల్లని పంపిరా, నోళ్ళకి వచ్చేటికి తింటారా? ఒరే ఇంటికాడ అడ్రస్ చెప్పు. ఏమే ఇంటికాడ నీ పిల్లం ఉన్నా కానీ అడ్రస్ చెప్పు. ఇంటికాడ నా మెండ కూడా ఉన్నాడు, పోయేసి వచ్చి దెంగతాడు. మా తమ్ముడు ఇంకా బాగున్నాడు. ఏమే మేస్త్రి పని చేస్తాడు, వాటర్ బాగా దెంగతాడు. ఏమే పర్వాలేదు. ఏమే మర్యాదగా రాని. ఎవడన్నా కానీ టిక్ టాక్లో అమ్ములు నీ కప్పు అన్నారనుకో, చెప్పు దిగి పేట కొడతారు. లంచి పుట్టిన నా బట్టలారా, అంత ఎక్కువైపు ఇచ్చేసినారు అందురా. ఒరే లంచి పుట్టిన నా బట్టలారా, నీ అత పులుసు ఒక జ్యూస్ తీసేయమంటే తీసేరు. నీకు అంత ఎక్కువైపు ఇచ్చేసినారా అందురా? చెప్పండి, అంత ఎక్కువైపు ఇచ్చేసినారా? అంత కట్టలు ఎక్కువ ఉండి ఎడకొచ్చినారు కోవిడ్కే చెప్పు. ఒరే నా బట్ట నీ కొలన్న నా సాడు ఏమనుకోండరా, తుక్కుడుగా దంచి ఎండలేసేదాన్ని సులకాయ ఏమో అనుకోండం. మగోడు మాజిక్ కష్టపడతారు. నేను మగోడు మాజిక్ కష్టపడితే ఇప్పుడు కానీ మగోడు మాజిక్ కష్టపడతా. ఒక్కటి సొత్తు నేను ఆశపడను, నేను పెట్టుకున్న సొత్తులో నేను ఆశపడను తెలుసునా? నా అన్న దుమ్ములు ఆశపడు, మా అన్న డబ్బులతో నేను ఆశపడరా. లంచి పుట్టిన బట్టలారా, నా అమ్మ సంపాదించిన డబ్బులతో నేను ఆశపడలేదురా. లంచి పుట్టిన బట్ట. నువ్వు ఎవడురా నువ్వు? నీకు నేను అప్ప మాలియాలో తీసుకున్నావట రే. మాలియాలో నేను చూసినావురా నువ్వు? ఒరే ఇంతవరకు నేను కోవేట్లో మల్లెపూ పెట్టుకునిందాన్ని కదరా తెలిసినా? మా ఇంట్లో ఆయన ఎప్పుడన్నా తీసుకొని వస్తే అప్పుడు పెట్టుకుంటాను అంతేగాని ఇంతవరకు నేను పెట్టుకునిందాన్ని కదరా. ఒరే లంచి పుట్టింది నా బట్ట, కొజ్జా నా బట్ట. నువ్వు బట్ట ఎగిరిపడి సావనాని నా నాలుగు ఇట్టుండదురా నా బట్ట. నేను అప్పు తీసుకున్నానని చెప్తాను కదరా లంచి పుట్టిన నా బట్ట. నేను వస్తే ఇద్దరు లైన్లోకి వస్తాను, ఇంకెవరో లైన్లోకి రాను. ఎప్పుడోసారి వస్తాను అంతే. అంతేగాని ఎవరు లైన్లోకి ఎట్టుండవంటే నేను అడగంటారా. యారికి నేను నా బట్ట నీకు అంత ఎక్కువ అయిపోతుందిరా. లంచి పుట్టిన నా బట్ట. నాకు ఇచ్చేంత సోమత ఉండదురా నీక? ఒరే నాకు ఇచ్చేంత సోమత ఉండదురా నీక? నాకు ఇచ్చేంత సోమత ఉందా? ఒరే లంచి పుట్టిన నా బట్ట. ఓరే నీ జీతం ఎంత, నా జీతం ఎంతరా? లంచి పుట్టిన నా బట్ట. నువ్వు పట్టని కష్టపడతా 200 300. నా తమ్ముడు ఇంజనీర్ మహేష్ 500. నాకు జరగలేదు కంటి ఇస్తాడు తెలిసిన. ఇట్ట నాలుగిట్ట పెట్టుకొని చూడరా, నాలుగిట్ట పెట్టుకొని ఇక్కడ ఆపరేషన్ చేసుకొని పని చేస్తాడు. నాకు లంచి పుట్టిన నా బట్ట. నా గోడు తగలకుండా పోతుంది, నీ బిడ్డలు తగలకుండా పోతుంది, అయిపోయిన తగలకుండా పోతారా. లంచి పుట్టిన నా బట్ట. ఏదో సరదాగా టిక్ టాక్ చేసుకుంటున్నాను. న్యాయం తీసినాడు చెల్లా, లేక నీ అమ్మ మెండ కూడా తీసినాడు నాకు చెల్లా, లేక నీ అక్క నీ బాగా తీసినాడు నాకు చెల్లా. కార్డు అనేసినారా, నా సెల్లు నా ఇస్తావురా. నువ్వు ఊడ్రా నువ్వు అడిగేదానికి? వరకు కొజ్జా నా బట్ట, యార్తినే నా బట్ట, కళ్ళలో నా సాడు. నువ్వా పోయిన తామని తిరక్కన పోనాన్ని, ఎగిరిపడి సావనాన్ని, నీకు వాంతి బేద ఎదుర్కోని పోడానని వచ్చి నా నోట్లో పెట్టినామని అనుకోవాలా? ఏందే వచ్చి నా నోట్లో ఎందుకు ఏళ్ళు పెట్టినాను అనాలా? వరలంచి పుట్టిన నా బట్ట, పొలంలో నా సాడు. నువ్వు సావనాన్ని, నువ్వు పోయిందామని తిరక్కన పోనాని, పోత యాక్సిడెంట్ అయ్యి సావనాన్ని. నా నోరు ఇట్టుండదే, రక్తం వచ్చేట్టుగా ఉండదు. అట్నే ఇప్పుడు చస్తావురా. ఏం సావకన్నా బాబు, చచ్చిపోతావు నువ్వు. పోయిన తావని అట్నే ఎగిరిపడి చచ్చిపోతావు. లేకుండా అంతకు జరగకుండా ఉంటే చెప్పు. నీ పిల్లాన్ని పంపి, నీ పిల్లాన్ని పంపి, నీ పిల్లాన్ని పంపి, నీ పిల్లాన్ని పంపి. ఏమే నా మెండగొడ చేతికి 200 ఇస్తాను నేను. 200 ఇస్తాను. ఏట దిగుతారు 7 నింది అనుకో, మా మధ్యని పంపిస్తా. 200 ఏరబ్బా దెంగేసి రారా అంటాను. దెంగేసి వస్తారు. ఏమే వాళ్ళ చల్లికి అల్లాడుతూ ఉన్నారంట, దెంగేసి వస్తారు. ఎట దెంగుతారు చూడు, పక్కంగా దెంగుతారో వాటంగా దెంగుతారో చూసేస్తారా. లంచి పుట్టిన నా బట్ట. నా నోరుకి ఎలా పెట్టినారంటే నా ఎంత చెడ్డది ఊతి లేదు. నా పోరు తట్టుకోలేకనే మా అమ్మలు కోవిడ్కి పంపించేశారు, చిన్నప్పుడే పంపించేశారు. ఏమే ఎట్ట అనుకొని మాట్లాడుతున్నారా రే?